హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రామదుర్గం మధు. సో కన్నడ బిగ్ బాస్ హౌస్లోన ఇవాళ ఏమేమి జరిగింది, ఏం హైలైట్స్ అనేటువంటి 2-3 పాయింట్స్ నేను మీకు చెప్తా. ఫస్ట్, రజిత్ వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయినటువంటి రజిత్ మొన్ననే ఒక బూతు మాట మాట్లాడి బూతు రజిత్గా ప్రసిద్ధి పొందాడు. ఈరోజు కూడా అతను రెచ్చిపోయాడనమాట. ఎందుకు అంటే ఆటంతా అయిపోయిన తర్వాత బెస్ట్ పర్ఫార్మర్ అండ్ వర్స్ట్ పర్ఫార్మర్ రెండు ఎవరిని తేల్చి చెప్పేటప్పుడు అందరూ కూడా, అంటే సభ్యులందరూ కూడా, హౌస్లో ఉన్న సభ్యులందరూ ఇంక్లూడింగ్ ఆయన టీం కెప్టెన్ అయినటువంటి శోభా శెట్టి కూడా ఏం చేస్తారంటే రజిత్నే వరస్ట్ ప్లేయర్గా చెప్తారు. వరస్ట్ ప్లేయర్గా చెప్పడానికి వాళ్ళందరూ చెప్పేటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే అతను బూతు మాట్లాడాడు అని. దాంతో రెచ్చిపోయినటువంటి రజిత్, నా కొడగల్లారా మిమ్మల్ని ఒక్కొక్కరిని ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపే నేను బయటికి పోతాను అని ఒక మాట తూలుతాడు. అంతేకాకుండా ఇంతవరకు నేను చాలా కంట్రోల్గా ఆడుతూ వచ్చాను, ఇక మీద నా ఒరిజినల్ ఆర్ట్ ఏంటో చూపిస్తానని రెచ్చిపోయి తొడగొట్టి సవాల్ విసిరాడు. ఇది ఒక హైలైట్ అనుకుంటే, ఇంకొక హైలైట్ ఏంటంటే గేమ్ చేంజర్ అయినటువంటి మంజు ఈసారి ఈ వారం బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్గా ఎమర్జ్ అయ్యాడు. అతను తనకున్నటువంటి చాణక్య తెలివితేటలు చూపించి అందరికంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకొని తను ఏం చేశాడంటే హౌస్ కెప్టెన్గా దిగ్విజయంగా విజయ పతాకాన్ని ఎగరవేశాడు. సో ఇది మనకు చూసాయి 2 హైలైట్ పాయింట్స్ ఇవాళ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. అన్నిటికంటే ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే హనుమంతు, టాస్క్ ప్లేయర్ హనుమంతు ఉన్నారు కదా, బిగ్ బాస్ హౌస్ మెంబర్ హనుమంతు. అతను లాస్ట్ టైం కిచ్చా సుదీప్ పంచాయతీలోన సుదీప్ అడుగుతారు, ఎప్పుడు నువ్వు పంచ కట్టుకుని వస్తాయందయ్యా, ఇంత నిరాడంబరంగా కనిపిస్తున్నావు, ఏంటి వ్యవహారం ఏంటంటే, లేదు సార్ ఇంటి దగ్గర నుంచి తక్కువ బట్టలు తెచ్చుకున్నాను, వాటిని మళ్ళీ ఉతికి ఆరవేసుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి నేను పంచనే ఎక్కువ కట్టుకుంటున్నాను అంటే, సరే అయింది ఏదో అయింది, మా వైపు నుంచి మీకు బట్టలు పంపిస్తాంలేండి అని చెబుతూ ఒక మాట అంటాడు, ఈ పంచలోనే నువ్వు చాలా బాగున్నావయ్యా హనుమంతు, ఈ పంచకట్టు నీకు చాలా బాగుంది, చాలా సహజ సిద్ధంగా పల్లె అందంతో నువ్వు మెరిసిపోతున్నావు, ఇలాగే ఉండు, మనసు లోపల బయట కూడా ఇంతే సహజంగా అమాయకంగానే ఉండు అని బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ చెప్తారు. సో ఈ వారం తన తరఫు నుంచి చెప్పిన మాట ప్రకారం సుదీప్ గారు కొన్ని షర్ట్లు, ప్యాంట్లు, పంచెలు ఇవన్నీ కూడా పంపిస్తారు. వీటితో పాటు చెడ్డీ కూడా పంపిస్తాడు. ఇది హైలైట్ అనమాట. సో కిచ్చా సుదీప్ నుంచి కంటెస్టెంట్ హనుమంతుకు ఒక అద్భుతమైన చెడ్డీ వచ్చింది. ఒకటి కాదు, 2 చెడ్డీలు వచ్చాయి, ఆ తర్వాత పంచెలు వచ్చాయి, ఆ తర్వాత షర్ట్ కూడా వచ్చింది. ఆ షర్టు పంచె కట్టుకున్న అతను మురిసిపోయాడు, కిచ్చా సుదీప్కు నమస్కారం చెప్పాడు. సో ఇవి ఈ రోజు జరిగినటువంటి హైలైట్ పాయింట్స్. ఇక మనం డీటెయిల్కి వెళ్లే ముందు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, వ్యూస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ ఛానల్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఈ కేవలం బిగ్ బాస్కి సంబంధించిందే కాదు, ముందు కాలంలోనే మనం చాలా అంశాలు మీ ముందు ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను కూడా. సో ప్లీజ్ మై వ్యూయర్స్, ఖచ్చితంగా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. దెన్ ఇక విషయానికి వెళితే, ఇవాళ చాలా రంజుగా నడిచింది. అంటే నిన్న జరిగిన, అంటే 3 రోజుల నుంచి కూడా మనకు క్యాప్టెన్సీ టాస్క్కు సంబంధించి గేములు నడుస్తూ ఉన్నాయి. సో క్యాప్టెన్సీ టాస్క్కు సంబంధించి నిన్న మొదటి రోజు ఒక ఆట జరిగింది, అందులోన శోభా శెట్టి టీం ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన టాస్క్లోన భవ్య టీం ఓడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 3వ టాస్క్ ఆడేటువంటి సమయం ఆసన్నమైంది. సో ఈ 3వ టాస్క్లో కూడా శోభా టీం వాళ్ళు గెలుస్తారు. ఎప్పుడైతే శోభా టీం వాళ్ళు గెలిచిన తర్వాత మరో 10,000 పాయింట్స్ వస్తాయి. ఆ 10,000 పాయింట్స్ను టీంలో అందరూ కూడా సమానంగా పంచుకున్న తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, ఇప్పటిదాకా మీ దగ్గర పోగైనటువంటి డబ్బులు ఎంతెంతో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా బహిరంగంగా చెప్పవలసిన సమయం వచ్చింది అని. అంటే ఏంటి, మనం మొదట అనుకున్నాం ఏంటి, ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీమే ముందుకు వెళుతూ ఉంటుంది, గెలుస్తున్న కొద్దీ వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చి చేరుతాయి. ఆ డబ్బులన్నీ కూడా
కంటెస్టెంట్ల దగ్గర చేరిపోతాయి. ఆ చేరిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు పోగై ఉంటాయో వాళ్ళు కూడా క్యాప్టెన్సీ రేసులో పాల్గొంటారు అని మొదట బిగ్ బాస్ చెప్పిన ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఉన్నట్టుండి మీరందరూ కూడా మీ దగ్గర ఎంతెంత అమౌంట్ ఉందో చెప్పండి అంటే అందరూ చెప్పినప్పుడు ఫస్ట్ మంజు దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటుంది. ఆ తర్వాత 5 చైత్ర దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఎవరు హనుమంతు దగ్గర ఎక్కువ ఉంటుంది. సో రజిత్ దగ్గర ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరి దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటుంది. 5 పక్కన పిల్లలు. శోభ దగ్గర కూడా క్యాప్టెన్గా శోభ దగ్గర కూడా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళందరినీ పక్కన పిలిచేసి ఈ 5 మీరు తదుపరి కాంటెస్ట్లోన పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో దీంతో ఏమైపోతుంది, భవ్య గౌడ టీముకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఆట నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో చివరి ఆట క్యాప్టెన్సీ టాస్క్లోన చివరి ఆటలోన కేవలం శోభా శెట్టి టీం వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది ఒక రకంగా భవ్య గౌడ టీం వాళ్ళకు ఒక తీవ్రమైన నిరాశ కలిగించిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆ ఆటలో పార్టిసిపేట్ అయితే కదా వాళ్ళు గెలుస్తారో గెలవరో తేల్చుకోవడానికి. సో వాళ్ళకి ఆడటానికి వీలైనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇక్కడ ఏంటి అంటే 5 నిలబడి ఉంటారు. 5 దగ్గర కూడా ముందు ఒక రో ఉంటుంది. ఆ రో పైన ప్లేట్స్ పెడుతూ ఉండాలి. ఆ ప్లేట్స్ పెట్టిన తర్వాత ఆ ప్లేట్ చివర ఒక కంటెస్టెంట్ ఫోటో పెట్టాలి. పెట్టిన తర్వాత దాని కింద ఒక మట్టి తొట్టె ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ ఒక ప్లేట్ను తోస్తే ఒకదానిపైన ఒకటి పడిపోయి చివరలో ఉన్నటువంటి ఫోటో ఆ మట్టి తొట్టెలో పడిపోవాలి. ఏ మట్టి తొట్టెలో ఎవరి ఫోటో అయితే పడిపోతుందో వాళ్ళు క్యాప్టెన్ కంటెస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఒకవేళ మట్టి తొట్టెలో పడకపోతే ఆ ఆట ఆడినటువంటి కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోతారు. ఇట్లా ప్రతి రౌండ్కు ఒక్కొక్కరు బయట వెళ్ళినప్పుడల్లా ఇంకొక రౌండ్ నడుస్తుంటుంది. సో ఇలాగా అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత చివరికి ఉగ్రం మంజు, హనుమంతు వీళ్ళిద్దరిది మాత్రం నిలబడి ఉంటుంది. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు చకచక పేరు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ ఉగ్రం మంజుని మొదట వచ్చి నిలబడిన తర్వాత హనుమంతు ఫోటో పెడతాడు. అలా జస్ట్ పుష్ చేయగానే సర్రని వెళ్ళి ఆ పిక్ కాస్త తొట్టెలో పడిపోతుంది. దాంతో క్యాప్టెన్సీ టాస్క్లోన ఉగ్రం మంజు విజేతగా నిలబడిపోతాడు. అతను విజేతగా నిలబడడంతో ఈ వారం హౌస్కు కొత్త క్యాప్టెన్ ఎవరవుతారంటే మంజు. సో గేమ్ చేంజర్గా ఉన్నటువంటి మంజు క్యాప్టెన్గా కూడా నిలబడతాడు. అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హ్యాపీగా ఫీల్ అయిన ఎందుకంటే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. 50 రోజులు గడిచినా కూడా ఒక్కసారి కూడా అతనికి క్యాప్టెన్ అయ్యే అవకాశం రాలేదు. మొట్టమొదటిసారిగా తన కష్టంతో, తన గేమ్ ప్లాన్తో తాను చాణక్యుడిగా వ్యవహరించి అందరితో మాయా మర్మాలు చేసి పాచికలు వేసి ఎక్కువ సొమ్మును క్రోడీకరించి ఎట్టకేలకు మంజు క్యాప్టెన్గా నిలిచాడు. తన గేమ్ ఏంటో చూపించాడు, తన మైండ్ పవర్ ఏంటో చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మొత్తం క్యాప్టెన్ టాస్క్ టీంలోన గేమ్ చేంజర్ ఎవరు అంటే మంజు, ఉగ్రం మంజు పేరు చెప్పాల్సి ఉంటుంది. ఆయన క్యాప్టెన్సీ రావడంలోన పెద్ద విచిత్రం ఏం లేదు. ఎందుకంటే మొదటి నుంచి మనం గమనిస్తే చాలా చక్కగా ప్లే చేస్తూ ఆటను మొత్తం తన చేతుల్లో తీసుకున్నటువంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఉగ్రం మంజు మాత్రమే. కాబట్టి ఉగ్రం మంజుకు అల్టిమేట్గా క్యాప్టెన్షిప్ వెళ్ళింది. ఆ క్యాప్టెన్షిప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్తగా టీంలోన అంటే హౌస్లోన ఎవరెవరు ఏమేమి పని చేయాలి ఆ పనులన్నీ కొంతమందికి అప్పగించారు. అప్పగించిన తర్వాత మోక్షిత గత వారంలోన ఉగ్రం మంజుతోన బాగా కొట్లాడింది. గౌతమ్ని ఆ తర్వాత ఉగ్రం మంజుతో మాట్లాడి మీ ఇద్దరితో ఉంటే నా ఇండివిజువాలిటీ దెబ్బతింటుంది కాబట్టి నేను పక్కకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ టీం నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఈ వారం తానే ఇండివిజువల్గా గేమ్ ఆడారు. కాకపోతే ఆమె దురదృష్టం ఏంటంటే భవ్య గౌడ ఆమెకి ఈ టాస్కుల్లోన కేవలం ఒకసారి ఆడటానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఛాన్స్ ఇవ్వలేదు, కేవలం ఆమెను బెంచ్ పైన కూర్చోపెట్టేశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఒక్క ఛాన్స్లో కూడా విజృంభించి తన టీముకు విజయం సాధించగలిగింది మోక్షిత. సో మోక్షితకు శక్తి ఉంది, పవర్ ఉంది, తను ఆడగలదు. కానీ ఆడిస్తే కదా ఆడటానికి. ఇక్కడ ఆడించకపోవడానికి భవ్య గౌడ
ఎందుకు అలా చేసింది అనే దానికి పెద్ద కారణాలు ఏం లేవు. కాకపోతే మోక్షితకు మాత్రం భవ్యగౌడ పైన పీకల పైన కోపం ఉంటుంది. తను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్రెస్ చేసేస్తుంది, ఏది దాచుకోదు. సో తను ఏం చెప్తుందంటే, నా చేత ఆడించకుండా, నేను ఆడిన ఆటల్లో నేను గెలిచాను, నన్ను ఆడించకుండా నన్ను ఫేడ్ అవుట్ చేసింది నా క్యాప్టెన్, కాబట్టి ఆమె క్యాప్టెన్సీ నాకు నచ్చలేదని ఐశ్వర్యతో చాలా ఓపెన్గా చెప్తుంది. ఐశ్వర్య శిశిర్తో చాలా ఓపెన్గా చెప్తుంది. చెప్పిన తర్వాత సీన్ కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఎవరెవరికి ఏ పనులు అప్పచెప్పాలి అన్నప్పుడు మోక్షితకు ఉగ్రమంజు ఏం చెప్తారంటే, వంటగదిలో పని చేసేవాళ్ళు వంటగదిలో పని చేస్తారు, ఆ తర్వాత బాత్రూంలోను, వాష్రూమ్లోను, లివింగ్ ఏరియాలోను ఎక్కడెక్కడ పని చేసేవాళ్ళు అక్కడ పని చేస్తారు. మోక్షిత, నీకు మాత్రం నేను ఒక పని అప్పచెప్తున్నాను, ఏంటంటే నువ్వు ఏ పని చేయక్కర్లేదు, కానీ సభ్యులు ఎవరైనా మైక్ ధరించకపోయినా, లేదు అంటే కనుక రూల్స్ బ్రేక్ చేసినా, ఎవరైనా సరిగ్గా పని చేయలేకపోయినా, ఎవరైనా నిద్రపోయినా, రూల్స్ ఏమైనా బ్రేక్ చేసినా అది ఖచ్చితంగా తెలుసుకొని వాళ్లకు హెచ్చరించడంతో పాటు ఆ విషయం నా వరకు చేరవేసే బాధ్యత నీది అని ఆమెకు అప్పచెప్తాడు. అందరూ కూడా అరే ఇదేదో బాగుంది కదా, చాలా తెలివితేటలతోనో బ్రహ్మాండంగా చెప్తున్నాడు అనుకుంటే, దానికి కూడా మోక్షిత ఏమంటుందంటే, ఉగ్రమంజు కావలసిగా నన్ను ఈ పోర్ట్ఫోలియోలో నిలబెట్టాడు, అవతలేమో భవ్యగౌడ నన్ను ఆడనివ్వలేదు, ఈయన నా చేత పని కూడా చేయనివ్వలేదు, పని చేయడానికి కూడా నాకు పని ఇవ్వట్లేదు, అంటే ఈయన మెంటలీ ఫిక్స్ అయిపోయాడు, ఖచ్చితంగా నేను ఈ వారం బయటికి వెళ్ళిపోతానని. ఎందుకంటే నామినేట్ అయినటువంటి 7గురిలోనూ మోక్షిత కూడా ఒకటి ఉండడం వల్ల తను ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది అని తాను అనుకుంది. అదే విషయాన్ని చెప్పింది. సో ఈ విధంగా మోక్షిత పాపం ఎందుకో తాను వెళ్ళిపోతానేమో అని అనుకుంటూనే కాలం కాస్త గడిపేసింది. ఈ టైంలోనే అంటే అంత హీటెడ్గా ఉన్నటువంటి ఆ హౌస్లోన ఉన్నటువంటి ఒక చల్లటి గాలిలాగా వీచినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, ఆటగాడు హనుమంతుకు కిచ్చా సుదీప్ తరఫు నుంచి కొన్ని దుస్తులు వస్తాయి. అంటే షర్ట్, ప్యాంట్, ఆ తర్వాత లుంగి, ఇవన్నీ వస్తాయి. కారణం ఏంటంటే, గత వాರದ కథే కిచెన్ జొతే అనేటువంటి ఆ వార పంచాయతీలోన అక్కడ సుదీప్ ఒక మాట అడుగుతాడు, ఏమయ్య హనుమంతు, నువ్వు ఎప్పుడు కూడా పంచపైన కనిపిస్తున్నావు ఏంటి, మిగిలిన వాళ్ళు చూడు వారాంతం కాగానే ఎవ్రీ వీకెండ్ వాళ్ళు చాలా పోష్గా అట్రాక్టివ్గా తయారై వస్తారు, మళ్ళీ ఏంటి నీ డ్రెస్ కూడా ఏంటి, నువ్వు అసలు సింపుల్గా లుంగి కట్టుకుని వచ్చేస్తున్నావు ఏంటి అంటే, అప్పుడు హనుమంతుడు, లేదు సార్, నేను ఎక్కువ బట్టలు తెచ్చుకోలేదు, ఉన్న బట్టలు కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాలి కదండి, పైగా నాకు లుంగి కట్టే అలవాటు అండి, ఇందులో నేను చాలా కంఫర్ట్గా ఉంటున్నాను, వేరే బట్టలు లేవు కాబట్టి నేను ఇది కట్టుకోవాల్సి వచ్చిందని తాను క్యాజువల్గానే చెప్తాడు. అదేదో బీదరుకులు ఏం అరవలే, అయ్యో నా దగ్గర బట్టలు లేవు సార్, నన్ను ఏం చేయమంటారు సార్, అలా ఏం అడగలే, నా దగ్గర ఉన్నది ఇదే నేను కట్టుకున్నాను, నేను దీన్నే మెయింటైన్ చేసుకోవాలి అని చాలా కామన్గా హనుమంతు చెప్పగానే అక్కడ సుదీప్ గారు, సరే మా తరఫు నుంచి మీ దగ్గర బట్టలు లేవని చెప్తే నేనే పంపించేవాడిని కదా, ఖచ్చితంగా నేను పంపిస్తానులే బట్టలు, అయినా ఒకటి, నువ్వు ఈ లుంగిపైనే చాలా బాగున్నావు, చాలా సహజంగా ఉన్నావు, ఈ సహజత్వాన్ని దాచుకోవయ్యా, కాస్త మెయింటైన్ చేయవయ్యా అని తాను ఒక చిన్న జోక్ వేసి టాపిక్ అక్కడితో చేంజ్ చేసేస్తారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, హోస్ట్గా ఉన్నటువంటి కిచ్చా సుదీప్కు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, తను ఏదైనా సభ్యులతోన మాట వరుసకి ఏ ఒక్క మాట అన్నా కూడా దాన్ని వెంటనే అమలు చేయడానికి ఏదో ఒక సందర్భం చూసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేస్తారు. సో గత వారంలో తాను చెప్పిన మాటను ఈ వారంలోన ఆ బట్టలు పంపించేశారు. హనుమంతు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, కొత్త దుస్తులు కూడా వస్తాయి, దీంతో పాటు చెడ్డీలు కూడా పంపిస్తాడు, 2 చెడ్డీలు పంపించేస్తాడు. సో హనుమంతుకు కిచ్చా సుదీప్ కానుక ఏంటంటే 2 చెడ్డీలు, లుంగి, షర్టు, చెప్పులతో పాటు 2 చెడ్డీలు కూడా పంపిస్తాడనమాట. సో ఇక్కడ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అందరు కూడా ఎంత ధనరాజు అంటాడు, ఎంత లక్కీ ఫెలో అయ్యా నువ్వు, మాకెవరికి రాని అదృష్టం నీకు వచ్చింది, సాక్షాత్ కిచ్చా సుదీప్ గారు నీకు ఇంత కానుకలు పంపించారంటే ఇంకా నువ్వు కప్పు కొట్టేసినంత ఆనందమేలే అని తన ఫ్రెండ్తో చెప్పడం. ఇది ఇలా గడిచిపోయిన తర్వాత వీకెండ్లోన జరగవలసినటువంటి అతి ముఖ్యమైన ప్రక్రియ, కొత్తగా క్యాప్టెన్ అయిన వెంటనే జరిగే ప్రక్రియ ఏంటంటే, ఇన్నాళ్ళు ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి టాస్కుల్లోన బెస్ట్ ప్లేయర్ ఎవరు, వర్స్ట్ ప్లేయర్ ఎవరు, వర్స్ట్ ప్లేయర్కు కన్నడలోన కలిపే అని అంటారు, కలిపే ఎవరు, ఉత్తమ ఆటగాళ్ళు ఎవరు, దీన్ని డిసైడ్ చేస్తారు టీం మెంబర్స్ అందరూ కూర్చొని. సో అలా కూర్చున్నప్పుడు అందరూ కూడా
ఒక్కొక్కరు పేరు తీసుకుంటారు. ఫస్ట్ శోభ వచ్చి తను ఉత్తమ ఆటగా లెక్కలోన చైత్ర పేరు తీసుకుంటుంది. చైత్ర ఆశ్చర్యపోతుంది, అదేంటది నా పేరు తీసుకునింది ఆమె, ఎందుకంటే ఫిజికలీ వీక్, టాస్క్లో పెద్దగా ఏం ఆడలేదు, కానీ ఎలా తీసుకునింది అంటే తను అదే చెప్తుంది. చైత్ర యాక్చువల్గా చెప్పాలంటే కమ్బ్యాక్ అయ్యింది తన తెలివితేటలతోన. తాను మళ్ళీ ఐశ్వర్య దగ్గర డబ్బులు తీసుకునో లేకుంటే తాను డబ్బులు సంపాదించో ఏదో ఒకటి చేసి చాలా సెటిల్డ్గా ఎక్కువ డబ్బులు ఉన్న వారిలోన చైత్ర కూడా ఉండడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్ అని నాకు అనిపించింది. కాబట్టి చక్కగా తను ఆడింది, తను నేను ఉత్తమ ఆట ఆడినట్టుగా నేను గుర్తిస్తూ ఉన్నానని చెప్తూ ఇక వర్స్ట్ ప్లేయర్గా రజత్ పేరు చెప్తుంది. రజత్ కిషన్ పేరు. రజత్కి ఏమంటుందంటే నువ్వు ఆట బాగా ఆడతావయ్యా, నీకు మైండ్ తెలివితేటలు ఉన్నాయి, ఫిజికల్ స్ట్రెంగ్త్ అద్భుతంగా ఉంది, నీ ముందు ఎవడు నిలబడలేడు, అదే విషయం నేను నీకు చెప్పాను కూడా, కాకపోతే నీ నోరు భద్రంగా లేదు, అంటే నీకు నోటి దూల ఎక్కువ అని చెప్పింది. నీ నోటి దూల వల్లనే ఈరోజు బిగ్ బాస్ హౌస్లోనూ గోల అయిపోయింది, ఆ గోల భరించలేకుండా అయింది. గోల్డ్ సురేష్ని అన్నామని ఇవన్నీ మాటలు చెప్పకుండా నోరు జారిన తర్వాత కనీసం నువ్వు సారీ కూడా చెప్పలేదు. కాబట్టి నాకు నచ్చలేదు, అదొక్కటే నువ్వు మార్చుకుంటావని అనుకుని నేను నీకు కలిపేయిస్తున్నానని. వెంటనే రజిత్ వచ్చి ఆమెకు కలిపేగా ఇస్తాను. ఆమె కలిపేగా ఇచ్చేయమని చెప్తాడు. నీవు క్యాప్టెన్గా ఉంటూ మా అందరితో చర్చించి నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి నీవు నిర్ణయం తీసుకోవాలి, కానీ మాతో ఏం మాట మాత్రం కూడా చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు తీసేసుకుని ప్రకటించేస్తుంటావు. కాబట్టి ఒక టీముని లీడ్ చేసేటువంటి స్పిరిట్ నీలో లేదనిపించి నేను నీకు వరస్ట్ ప్లేయర్గా ఇస్తున్నాను అంటే ఆమె ఓకే అని అంటుంది. ఆ తర్వాత గౌతమి వస్తుంది. గౌతమి కూడా ఏం చేస్తుందంటే శోభకు కలిపేయిస్తుంది, అంటే వరస్ట్ ప్లేయర్గా. ఆమె అదే అంటుంది, ఏంటంటే నీవు సేమ్ రజిత్ చెప్పిన పాయింటే చెప్తుంది, మీరు మళ్ళీ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, ఇది నాకు ఎందుకో ఇబ్బంది అనిపించింది, అలాగే దానికి ఏదో కాంట్రాడిక్టర్ చేయడానికి శోభ ప్రయత్నిస్తుంది. లేదు, నేను చెప్తున్నది ఏంటంటే ఒక టీం లీడ్ చేసేటువంటి వ్యక్తికి ఉండవలసిన క్వాలిటీస్లోన ఆ ఒక్క క్వాలిటీ నలుగురితో షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్ని. ఆ తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే డబ్బులు పంచే సమయంలోన మంజుకు ఈమెకు మధ్య గొడవ రావడంతో ఆమె ఉన్న డబ్బులంతా పంచేసి వాకౌట్ చేస్తుంది, ఆ సిచ్యువేషన్ నుంచి వాకౌట్ చేస్తుంది. మళ్ళీ క్యాప్టెన్గా ఉన్న వాళ్ళకు సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, నలుగురిని కన్విన్స్ చేయగలిగేటువంటి లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి, అది నీలో లేదు. నువ్వు వెంటనే వాకౌట్ చేసావు, అక్కడ నువ్వు ఫెయిల్ అయినట్టు, క్యాప్టెన్గా నువ్వు ఫెయిల్ అయినట్టు నాకు అనిపించింది, కాబట్టి నేను నీకు కలిపేని ఇస్తున్నాను అని చెప్తుంది. కారణాలు ఏదో మంచి కారణాలు వెతుక్కుని చెప్పేస్తుంటారు కదా. ఆ తర్వాత చాలామంది అంటే గోల్డ్ సురేష్ కావచ్చు, శశిర్ కావచ్చు, చైత్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా మోక్షితను ఉత్తమ ఆటగా లెక్క కింద ఆమెను గుర్తిస్తారు. నిజం చెప్పాలంటే ఈ మొత్తం టాస్క్లోన ఆమె ఆడింది కేవలం ఒకే ఒక ఆట, ఆ ఆట గెలిచింది. మళ్ళీ మిగిలిన ఆటలు ఎందుకు ఆడలేదంటే ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు, అది ఆమె తప్పేం కాదు. కానీ ఆడిన ఒక ఆట మాత్రం చాలా విజృంభించి ఆడింది, అద్భుతంగా ఆడింది. కాబట్టి ఆమెకు ఫస్ట్ ధనరాజు వచ్చి ఆమెకు చెప్తారు ఉత్తమంగా నేను మోక్షితకి ఇస్తున్నాను కానీ ఆమె ఆశ్చర్యపోతుంది, ఇదేంటిది ధనరాజు నాకు ఉత్తమం ఇవ్వడం ఏంటి, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య పాత వైరాలు ఉన్నాయి, పాత కక్షలు ఉన్నాయి. లాస్ట్ డేస్లోన ప్రీవియస్లోన ఒకరికొకరు నోటికి వచ్చినట్లు తిట్టుకున్నారు. అలాంటిది ధనరాజు వచ్చి చెప్పడం ఏంటని ఆమె కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తాయి. గోల్డ్ సురేష్ చెప్పినప్పుడు పెద్దగా ఓకే అని నవ్వుతుంది, ఆ తర్వాత ఐశ్వర్య చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆ తర్వాత ఎవరు చైత్ర చెప్పినప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే ధనరాజు కూడా ఆమెను ఉత్తమగా చెబుతాడో అప్పుడు ఆమె పాపం ఆమె కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తాయి. అలాగే మంజు కూడా ఆమెను మోక్షితను ఉత్తమ ప్లేయర్గా చెప్తాడు. దానికి కారణం ఒకటే చెప్తాడు, మోక్షితలోనే నేను చాలా చేంజ్ చూశాను, ఇప్పటిదాకా ఆమె ఆట చూడలేదు, కానీ మొన్న ఆమె ఆట చూశాను, ఆమెలో హయ్యెస్ట్ పొటెన్షియాలిటీ ఉంది. పైగా అందరినీ కూడా చైత్రను ఆమె చాలా చక్కగా కన్సోల్ చేయడం, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే టక్కున వెళ్ళి వాళ్ళకి అటెండ్ కావడం, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడడం, ఇవన్నీ నేను దగ్గరుండి చూశాను. కాబట్టి ఆమెకు నేను ఉత్తమ ఇస్తున్నాను. ఇదే వరుసలో అందరూ కూడా రజత్కు కలిపేని ఇస్తారు. కలిపేని ఇవ్వడంలో కూడా అందరూ అదే చెప్తారు, ఏంటి కామన్ పాయింట్, నువ్వు బూతు మాట్లాడినావు కాబట్టి నీకు మేము కలిపేని ఇస్తున్నామని. ఆ తర్వాత మోక్షితకు మెడల్ ఇస్తారు, ఉత్తమ పథకం ఇస్తారు, ఆమె అందరికీ హ్యాపీగా చెప్తుంది. ఆ తర్వాత రజిత్ వచ్చి మాట్లాడుతూ చాలా యాటిట్యూడ్ చూపించాడు. అతను ఏమన్నాడంటే నేను ఇలాగే ఉంటా,
ఇంతకు రెట్టింపుగా నేను తిడతా, నేను ఆగా, నేను ఒక్క వారం పాటు కంట్రోల్ చేసుకుని ఉన్నాను. ఈ మహానుభావుడు కంట్రోల్ చేసుకుని ఉంటేనే ఇన్ని బూతులు మాట్లాడాడు. ఇంకా రెచ్చిపోతానంటే ఇంకేం బూతులు మాట్లాడతాడో మనం వచ్చే వారం వేచి చూడాల్సిందే. సో ఏమంటే మీరందరూ కూడా నన్ను అనవసరంగా టార్గెట్ చేసి వారం ఆట మొత్తం చూసి కదా మీరు వర్స్టో బెస్టో ప్లేయర్ ఇవ్వాల్సింది. నేను ప్రాణం పెట్టి ఆడాను, నా టీంకు నేను ఎంతో ప్లస్గా నిలిచాను. ఆ ఆట, నా ఆట తీరు, నా కెపాసిటీ, నా కేపబిలిటీ, గ్రౌండ్లో నేను ఎలా ఆడతాను, వీటన్నింటినీ మీరు కౌంట్లో తీసుకోకుండా నేను ఏదో ఒక మాట అన్నాను, నేను ఆ మాట అన్నాను అంటే దానికి కారణం ఏంటి? కాంటెస్ట్ మీరు ఆలోచించారా? గోడు సురేష్ ఏం చేశాడు? నా పైకి వచ్చాడు. ఆ ఆటలోన పైకి వచ్చినప్పుడు నేను రెచ్చిపోయాను, కంట్రోల్ తప్పిన మాట నిజమే, ఒక మాట అన్నాను. కానీ ఆ ఒక్క మాట పట్టుకొని మీరు నాకు వర్స్ట్ ప్లేయర్ అని ఇచ్చారు చూడండి, దట్స్ గ్రేట్. ఇక మీద నేను ఇంతకంటే రెట్టింపు మాట మాట్లాడతాను, నేను ఈ హౌస్లో ఇలాగే ఉంటానని చెప్పి ఇంకొక మాట అంటాడు. అమ్మాయిల చేతులు పట్టుకొని అటు ఇటు తిరిగే వాళ్ళు ఉన్నారు ఈ హౌస్లోన, వాళ్ళు కాదు ఈ కప్పు కొట్టేది, నేలాంటి వాడి కప్పు కొడతాడు. ఒక్కొక్క పనికిరాని వాడినంతా కూడా, పనికిరాని కొడుకులందరినీ కూడా హౌస్ నుంచి పంపించాకే నేను బయటకు వెళ్తానని శపథం చేసి జైలుకు వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నాయంటే, ఇలా మాట్లాడొచ్చా, ఆయనలో పశ్చాత్తాపం లేదు, ఏం లేదు, ఏంద్రా ఇంత గోల ఏంటి? సో ఈ గోల మధ్య ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే ఏంటయ్యా అంటే, రజిత్ రెచ్చిపోయాడు, మంజు మైండ్ గేమ్ ఆడాడు, మోక్షితకు ఉత్తమ అవార్డు లభించింది. ఈ మూడు కూడా మనం చాలా ప్రత్యేకాంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక రేపు చాలా ప్రత్యేకం మనకు ఏంటంటే శని ఆదివారాలు. ఈ 2 రోజులు కూడా వ్యూయర్స్ ఖచ్చితంగా చూడండి. కిచ్చా సుదీప్ పంచాయతీ ఎలా ఉంటుంది, ఆయన పంచ్ డైలాగ్స్ ఎలా ఉంటాయి, ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారు, రజిత్ని ఏమైనా ఆయన టార్గెట్ చేస్తారా? ఎందుకంటే రజిత్ నోటి వెంట బూతు మాట వచ్చింది కాబట్టి ఆయన ఏమైనా టార్గెట్ చేస్తారా, అసలు ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారు, హనుమంతుకు బట్టలు పంపించిన తర్వాత ఆ దుస్తులు వేసుకొని వస్తే కనుక ఈయన ఏమన్నా జోకులు పేలుస్తాడా, ఇవన్నీ కూడా చూడటంతో పాటు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎవరు ఎలిమినేట్ అవుతారు? సో ఈ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు అంటే 7 ఉన్నారు. ఆ 7 ఎవరంటే హనుమంతు, ఆ తర్వాత మంజు, ఆ తర్వాత త్రివిక్రమ్, ఆ తర్వాత మోక్షిత, చైత్ర, ధర్మ, ఈ 7 ఉన్నారన్నమాట. సో ఈ 7 వీళ్ళ రిజల్ట్స్ చూసుకుంటే ఇప్పటిదాకా ఆన్లైన్ ఓటింగ్లో ఉన్న జియో ఓటింగ్ ఒకటి ఉంది, ఆ తర్వాత ఫిల్మీ ఓటింగ్ ఉంది. ఈ 2 ఆన్లైన్ ప్రైవేట్ ఓటింగ్లోనూ మనం చూసుకుంటే కనుక టాప్ ప్లేస్లోనే హనుమంతు ఉన్నాడు. 36%తో హనుమంతు టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత ప్లేస్ వచ్చి త్రివిక్రమ్, ఆ తర్వాత ప్లేస్ వచ్చి మోక్షిత, ఆ తర్వాత ప్లేస్ వచ్చి మంజు, ఆ తర్వాత ఈమె ఎవరు గౌతమి, ఆ తర్వాత ధర్మ. గౌతమి ధర్మ పక్కపక్కనే ఉన్నారు. చిట్ట చివరిలోన చైత్ర ఉందన్నమాట. సో చిట్ట చివరిలోన చైత్ర ధర్మ వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే చైత్ర కంబ్యాక్ అయ్యిందేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆమె బయటికి వెళ్ళకపోవచ్చు. కాకపోతే లాస్ట్ టైం ఆమె ఏం చేసింది, సుదీప్ గారు గట్టిగా గదమాయించి ఆమెను ఫిక్స్ చేసేసరికి ఆ హీట్ తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి సీసీ కెమెరా ముందు నిలబడి నేను వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఉండను, నాకు ఊపిరి కట్టినట్టు అయ్యింది అని మొరబెట్టుకోవడం. ఆ తర్వాత మండే రోజు కూడా నేను వెళ్ళిపోతానని ఏడుస్తుండడం, 2-3 రోజులు గివప్ లాగా కనిపించడం, చాలా డల్గా కనిపించడం, క్రమక్రమంగా పుంజుకోవడం అనేటువంటి ఆమె గ్రాఫ్ను చూస్తుంటే కనుక ఈ వారంలోన ఆమె గ్రాఫ్ పెద్దగా ఏమీ లేదు. కాకపోతే షీఈ్ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉంటుంది. తాను చాలా గట్టిగా మాట్లాడగలదు, గట్టిగా ఇవ్వగలదు, ఎవరినైనా ఎదిరించగలదు, ఎవరితోనైనా ఎదురు తిరిగి మాట్లాడగలదు. ఇవన్నీ ఆమె క్వాలిటీస్ ఉన్నాయి. కాకపోతే నామినేషన్ ఘట్టంలో కావచ్చు, మండే ట్యూస్డే రోజులోన ఎపిసోడ్లో కావచ్చు, ఆమె చాలా డల్గా గివప్ లాగా, ఈవెన్ నామినేషన్లో కూడా ఎవరు ఏం కారణాలు చెప్పి ఆమె నామినేట్ చేసినా కూడా ఎస్ మీ ఇష్టం మీ ఇష్టం అని చెప్పింది. కానీ ఒక్క కారణాన్ని కూడా ఆమె స్పందించలేదు, ప్రతిఘటించలేదు. ఈ లెక్కలు తీసుకుంటే డేంజర్ జోన్లో ఉన్నటువంటి చైత్ర ఏమైనా వెళుతుందా? ధర్మ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ధర్మ లాస్ట్ వీకే అనుష జతకు నిలబడి ఉన్నాడు. ఇద్దరిది డబుల్ ఎలిమినేషన్ అనుకున్నాడు. చిట్ట చివరిలోన ధర్మ తప్పించుకున్నాడు, అనుష బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈసారి ధర్మ కూడా బయటికి వెళ్ళిపోతాడా? ధర్మ ఆడుతున్నాడు కానీ
చాలా సైలెంట్గా ఉంటాడు, చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఎదుటివాడితో గట్టిగా మాట్లాడడానికి కూడా భయపడతారు. ఎవరు టార్గెట్ చేసినా కూడా తల వంచుకుంటాడు కానీ ఎదురు తిరిగి మాట్లాడు. అగ్రెసివ్ అనేది అస్సలు కనిపించదు. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోన అగ్రెసివ్గా లేకపోతే మైండ్ గేమ్ రెండే ఉండాలండి. ఒకటి అగ్రెసివ్గా యాక్టివ్గా ఆడాలి, లేదా మైండ్ గేమ్తోనైనా ఉండాలి. మొత్తానికి యాక్టివ్గా కనిపించాలి. స్క్రీన్ పైన ఎక్కువగా అంటే కంటెంట్ ఇచ్చుకుంటూ ఉండాలి. స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండాలి. ఎక్కువసేపు ఆ హౌస్లో కనిపించకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఓటు వేయడం కష్టం. బిగ్ బాస్ చూసేటువంటి అభిమానులకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆడేవాళ్ళపైన చాలా అంచనాలు ఉంటాయి. ఇప్పుడు చైత్ర పైన అమాంతంగా ఉన్న అంచనా డౌన్ అయిపోయింది అనుకోండి, బహుశా ఆమెను పక్కన పెట్టేయచ్చు. త్రివిక్రమ్ కూడా యాక్చువల్గా త్రివిక్రమ్ బాగా ఆడతాడు. ఈసారి కొంచెం ఇవాళ గ్రాఫ్ చూసుకుంటే కనుక కాస్త పెరిగిందేమో కానీ హనుమంత్ అంత గ్రాఫ్ లేదు తనకు. హనుమంత్ దాకా ఎందుకు, మోక్షితకు ఉన్నటువంటి ఓటు పర్సంటేజ్ కూడా ఈయనకు రాలేదు. మోక్షిత నిజం చెప్పాలంటే ఆమె అందరితో తిట్టుకుంటూ తిరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అంటే ఆమె ఎలిమినేషన్ రౌండ్ దాకా వెళ్ళి చివరికి వచ్చేసింది. హంస ఆమె ఎలిమినేషన్లో ఉన్నప్పుడు హంస వెళ్ళిపోతారు, తను కంబ్యాక్ అవుతుంది. తను కంబ్యాక్ అయిన తర్వాత మంజు చెప్పాడని విని త్రివిక్రమ్ పైన విరుచుకు పడిపోయి ఇక ఎలా అంటే చండి చాముండిలాగా ఆమె తయారై తిట్టింది. అప్పటి నుంచి కూడా నోరు పడేసుకొని మాట్లాడడం అనేది అలవాటు చేసుకునింది. తను ఏమనుకునిందంటే నేను సైలెంట్గా ఉండడం వల్లే ఎలిమినేషన్ దాకా వచ్చాను అనుకుని దాన్ని కాంపెన్సేట్ చేయాలంటే గట్టిగా చేయాలనుకొని నాయిసీగా తయారైపోయి చాలామంది ఏంటబ్బా ఈ కేసు ఇంత గట్టిగా చేస్తుందేంటి, నోరేసుకొని వచ్చేస్తుందేంటి, అసలు కారణానికి అయిన దానికి లేని దానికి కారణం లేకున్నా గట్టిగా చేస్తే ఓ పని అయిపోతుంది అనుకునే లెవెల్లో తిరిగినటువంటి మోక్షిత ఎవరికీ ఇష్టం కాలేదు. కాకపోతే ఎప్పుడైతే మంజు గౌతమితోన విడిపోయి బయటికి వచ్చిందో అక్కడ మళ్ళీ ఆమె గ్రాఫ్ కొంచెం ఇండివిజువల్గా పెరగడం మొదలైంది. ఎందుకంటే వాళ్ళ ఇంప్రెషన్లోన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండిపోయింది. తనే చెప్పుకునింది, మంజు గౌతమి ఇన్ఫ్లుయెన్స్లో నేను ఉండిపోయాను కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళని కాదని నేను ఏం చేయలేని పని, అందుకే చేతులు కట్టేసినట్టు అయ్యారు. ఇప్పుడు నేను దాన్ని విడిపించుకుని బయటకు వచ్చాను, నౌ ఐ కెన్ ప్లే మై ఓన్ గేమ్ అని తను చెప్పుకోవడం కూడా మనం విన్నాం. కాబట్టి పైగా ఆమెకు కొంచెం ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఆమె ఆడినా ఆడకపోయినా ఆమె ప్రెజెన్స్ కనిపించినా పెద్దగా కనిపించకపోయినా ఖచ్చితంగా ఆమెను ఓటు వేస్తూ సేవ్ చేసుకుంటూ వచ్చారు ప్రజలు. సో ఇక్కడ మోక్షిత సేఫ్లో ఉంది. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్న త్రివిక్రమ్. యాక్చువల్గా చెప్పాలంటే త్రివిక్రమ్ ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సినటువంటి వ్యక్తి. ఇప్పటికీ చాలామంది అంటే హౌస్లో ఉండే ఆయన ఫ్యాన్స్ కూడా ఏమనుకుంటున్నారంటే ఈసారి కప్పు ఖచ్చితంగా త్రివిక్రమ్ కొడతాడని అంటున్నారు. మళ్ళీ ఈ రీతిగా డల్గా కనిపిస్తూ ఉంటే మళ్ళీ ఆయన సాధించగలడా? ఓకే, ఆయన చాలా తెలివితేటలు ఉన్నాయి, పైగా ఫిజికల్గా బాగా ఆడగలడు. అన్నిటికీ మించి ఏంటంటే తనకు ఎవరైనా నెగిటివ్గా మాట్లాడతారో అని తెలిస్తే వాళ్ళని మచ్చిక చేసేసుకోవడం. ఇప్పుడు చూడండి, గౌతమి ఆయనకు ఎదురు తిరిగి గట్టిగా మాట్లాడేసింది. ఎప్పుడైతే గౌతమి గట్టిగా మాట్లాడిందో ఆమెతో సాఫ్ట్ అయిపోయి ఆమెను తన టీంలో చేర్చుకొని ఆమె చెప్పినట్టుగా మాట్లాడడం మొదలు పెట్టేశారు. అలాగే మోక్షిత తాను ఎలిమినేషన్ దాకా వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మొట్టమొదటి విరుచుకుపడింది త్రివిక్రమ్తో. కాబట్టి త్రివిక్రమ్ అంటే దూరంగా ఉన్నటువంటి మోక్షితను కూడా దగ్గర చేర్చుకొని ఆమెతో మాట్లాడి ఆమెతో మాట కలిపి ఆమెతో మొన్ననే ఒక మాట చెప్తాడు, మీలో చాలా హై పొటెన్షియాలిటీ ఉంది, మీరు అనుకుంటే అద్భుతంగా ఆడగలరు, కానీ ఎందుకో తెలియదు కాస్త వెనకబడుతున్నారు, చెక్ చేసుకోండి. మీరు కనుక ధైర్యంగా ముందడుగు వేసి హ్యాపీగా ఇండివిజువల్గా గేమ్ ప్లే చేస్తే మీరు ఎక్కడో ఉంటారు అని ఆమెకు చెప్పాల్సిన మాటలు చెప్పారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ ఏమనిపిస్తుందంటే ఎవరైతే గొడవ పడతారని అనిపిస్తుందో, ఎవరైతే తనకు ట్రబుల్సమ్ అని అనిపిస్తుందో వాళ్ళతోన ప్యాచప్ అయిపోయేటువంటి మైండ్ గేమ్ కూడా ఇతను ఆడుతున్నాడేమో అని మనకు అనిపిస్తుంది. మళ్ళీ ఇంత ఆడేటువంటి వ్యక్తి, ఇంత అద్భుతంగా అటు గేమ్లోనూ ఇటు మైండ్ గేమ్లోనూ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు మళ్ళీ ఓటింగ్ పర్సంటేజ్లో కింద పడిపోయాడు లేదా తక్కువ అయ్యాడంటే బిగ్ బాస్ ప్లేయర్స్ గ్రాఫ్ మనం చెప్పలేము. ఎవరి గ్రాఫ్ పెరుగుతుందో ఎవరి గ్రాఫ్ తరుగుతుందో నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఉగ్రం మంజు అంతెందుకంటే ఉగ్రం మంజు అండి, ఆయన యాక్చువల్గా చెప్పాలంటే గేమ్ చేంజర్. అద్భుతంగా ఆడతాడు, చాలా అద్భుతంగా ఆడతాడు, రోషం ప్రదర్శిస్తాడు. అంటే బిగ్ బాస్ చూసేటువంటి సామాన్య ప్రజలు తమ ఆటగాడు ఎలా ఉండాలని కోరుకుంటారో అచ్చంగా అలాగే ఉంటున్నటువంటి వ్యక్తి ఉగ్రం మంజు. కానీ ఆయనకు కూడా ఓటింగ్లో అనుకున్నంతగా పడట్లేదు. కాబట్టి ఆడినంత వరకే ఓట్లు పడతాయని కానీ లేదా ఓట్లు పడిన వాళ్ళందరూ బాగా ఆడతారని కానీ అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే బిగ్ బాస్ తన
ఒపీనియన్ కూడా ఆయన చాలా డిస్క్లోజ్ చేయకుండా గట్టిగా పట్టుకుని ఉంటారు. వచ్చిన ఓట్లను బట్టే అంటూ ఉంటారు, ఏమని పబ్లిక్ ఓటు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీరు బయటికి వెళ్ళడమో ఉండడమో తెలుస్తుందని అంటారు. కానీ మేబీ మళ్ళీ తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు అందరూ బయటికి పోవాలంటే మా త్రివిక్రమ్ బయటికి పోవాల్సిందే, గౌతమి బయటికి పోవాల్సిందే, చైత్ర బయటికి పోవాల్సిందే, ధర్మ బయటికి పోవాల్సిందే, మంజు బయటికి పోవాల్సిందే. మళ్ళీ వీళ్ళందరూ బయటికి పోయే పరిస్థితి ఉందా? ఇంతమంది బయటికి పోతే ఇంక బిగ్ బాస్ ఎవరు చూస్తారు? అదొక క్వశ్చన్. కాబట్టి ఎంటర్టైన్ చేసేవాళ్ళని, ఎంగేజ్ చేసేవాళ్ళని, గ్లామర్ ఉన్న వాళ్ళని, ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని జస్ట్ కాపాడుకుంటూ రావడం అనేది కూడా బిగ్ బాస్ మైండ్ గేమ్లోన ఒక భాగమైన మనం అనుకోవాలి. ఈ రకంగా చూసుకుంటే మళ్ళీ ఈసారి ధర్మ బయటికి వెళతాడా లేకుంటే చైత్ర బయటికి వెళ్తుందా? ఎవరు బయటికి వెళ్తారో లెట్ us వెయిట్ అండ్ సీ. సో దిస్ ఈజ్ మై టుడేస్ అనాలిసిస్. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. రేపు కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు రేపు నా వీడియో చూడడానికి ప్రయత్నించండి. కిచ్చా సుదీప్ వచ్చి మొదటి రోజు పంచాయతీ ఏం చేశాడు అనేది సవివరంగా చాలా అనలిటికల్గా నేను మీ ముందు ఉంచుతాను. అలాగే సండే ఎపిసోడ్ కూడా మిస్ కావద్దు. సండే రోజు కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరు బయటకు వెళ్తారో చూద్దాం. ఆ అనాలిసిస్ కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎం వ్యూస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అనాలిసిస్. మీరు చూస్తున్నారు, కేవలం చూడటమే కాదు, మరొక్కసారి చెప్తున్నాను, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి మీరు షేర్ చేస్తూ ఉంటే మన బిగ్ బాస్కి సంబంధించినటువంటి ఆ గేము, మైండ్ గేము, మాస్టర్ గేమ్ అందరికీ నా మాట ద్వారా వ్యాపించడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్. రామదుర్గం మధు.